వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్. ఈ పార్లమెంట్ యొక్క టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 788. అంటే వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి ఉన్నటువంటి టోటల్ స్ట్రెంత్ వచ్చేసి పార్లమెంట్లో 788 ఉంది. ఈ 788లో లోక్సభ నుంచి 543, రాజ్యసభ నుంచి 245 ఉన్నారు. రాజ్యసభ నుంచి ఉన్నటువంటి 245లో 233 మెంబర్స్ ఏమో ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడిన వారు ఉంటారు. రిమైనింగ్ 12 మెంబర్స్ ఏమో రాష్ట్రపతి చేసి నామినేట్ చేయబడే వారు ఉంటారు. అయితే ప్రెసెంట్ గా ఉన్నటువంటి టోటల్ 788లో 7 మెంబర్స్ వేకెన్సీ ఉన్నారు. 7 మెంబర్స్ వేకెన్సీ ఉండడం వలన ఇప్పుడున్నటువంటి స్ట్రెంత్ వచ్చేసి 781 గా ఉన్నది. ఈ 781లో మొత్తం 14 మంది ఈ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ కి ఆబ్సెంట్ అయ్యారు. ఈ ఆబ్సెంట్ అయిన పార్టీలు వచ్చేసి బీఆర్ఎస్, బీజేడీ మరియు శిరోమణి అకాలీదళ్ ఉన్నాయి. అయితే 788లో మొత్తం ఓటింగ్ అయిన సంఖ్య ఎంత అంటే 767 మెంబర్స్ ఓటు వేయడం జరిగింది. ఈ 767 మెంబర్స్ లో మళ్ళీ 15 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. ఫైనల్ గా వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఎంత అంటే 752 ఉంది. అంటే మొత్తం ఉన్నటువంటి టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 788 అయితే ఆబ్సెంట్ అయిన వాళ్ళు లేకుంటే ఇన్వాలిడ్ అయిన వాళ్ళు మొత్తం తీసేసి రిమైనింగ్ వచ్చేసి 752 మాత్రమే ఓట్లు వ్యాలిడ్ అయ్యాయి. ఈ ఓటింగ్ అనేది F101 వసుధ బిల్డింగ్ లో మార్నింగ్ ఉదయం 10 నుంచి ఈవినింగ్ 5 వరకు జరిగింది. ఎక్కడ జరిగింది అంటే F101 వసుధ బిల్డింగ్ లో జరిగింది. ఈ ఎలక్షన్ లో వైస్ ప్రెసిడెంట్ గా గెలవాలి అంటే కావాల్సిన ఓటింగ్ మెజారిటీ వచ్చేసి 377 అనేది థ్రెషోల్డ్ లిమిట్. అంటే ఈ 377 ఏమవుతుందంటే వ్యాలిడ్ అయిన ఓట్లలో 50% కంటే ఒక ఓటు ఎక్కువ. 50% అంటే ఎంత వస్తుంది అంటే 376 వస్తుంది. 376 వస్తుంది. మొత్తం వ్యాలిడ్ అయిన ఓట్లు వచ్చేసి 752 ఓట్లు వ్యాలిడ్ అయినాయి. ఈ 752లో 50% అంటే ఏమొస్తుంది అంటే 376 వస్తుంది. అయితే 376 కంటే ఒక ఓటు ఎక్స్ట్రాగా ఉండాలి. అందుకని విన్నింగ్ థ్రెషోల్డ్ ఏమవుతుంది అంటే 377 అవుతుంది. అయితే ఈసారి ఈ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరంటే రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్ అయినటువంటి ప్రమోద్ చంద్ర మౌడి ఇచ్చారు. అంటే ఆల్టర్నేట్ గా మనకి రాజ్యసభ నుంచి కానీ లోక్సభ నుంచి కానీ సెక్రటరీ జనరల్స్ దీని యొక్క బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అయితే ఈ టైం మాత్రం ప్రమోద్ చంద్ర మౌడి తీసుకున్నారు. ఈ ఎలక్షన్స్ ఈసారి జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ లో సిపి రాధాకృష్ణన్ గారు వచ్చేసి 452 ఓట్లు సాధించగా జి సుదర్శన్ రెడ్డి గారు వచ్చేసి 300 ఓట్లు సాధించారు. అంటే వీళ్ళిద్దరికి ఉండేటువంటి డిఫరెన్స్ ఏమైందంటే 152 అయింది. అంటే ఇక్కడ మనకి సిపి రాధాకృష్ణన్ గారు 152 ఓట్ల మెజారిటీతో వైస్ ప్రెసిడెంట్ గా 17 వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యారు. 152 ఓట్లతో 17వ వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యారు. వైస్ ప్రెసిడెంట్ ప్రకారం చూసుకుంటే ఈయన వచ్చేసి 17వ రాష్ట్రపతి. అదే పర్సన్ వైజ్ గా చూసుకుంటే మాత్రం 15వ రాష్ట్రపతి. ఎందుకంటే గతంలో వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 2 టైమ్స్ చేశారు వైస్ ప్రెసిడెంట్ గా. నెక్స్ట్ హమాద్ అన్సారీ కూడా 2 టైమ్స్ వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. అంటే ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది అంటే పర్సన్ వైజ్ గానేమో 15వ వ్యక్తి 15వ వైస్ ప్రెసిడెంట్ తను. అదే పదవి ప్రకారం చూసుకుంటే మాత్రం 17వ వైస్ ప్రెసిడెంట్. సిపి రాధాకృష్ణన్ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. ఈయన 1957 మే 4న తమిళనాడులోని తిరుపూర్లో జన్మించారు. ఈ సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడు రాష్ట్రం నుంచి 3వ వైస్ ప్రెసిడెంట్. గతంలో వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చేశారు. నెక్స్ట్ ఆర్ వెంకటరామన్ కూడా వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. ప్రెసిడెంట్ గా వచ్చేసి మాత్రం ఈ సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడు నుంచి 3వ ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ వన్ విక్రమ్ 3201. ఫస్ట్ సెమీ కండక్టర్ విక్రమ్ 3201. అంటే ఇండియా యొక్క టెక్నాలజీతోని ఇండియా తన సొంత టెక్నాలజీతో రూపొందించినటువంటి మొట్టమొదటి సెమీ కండక్టర్ మైక్రోప్రాసెసర్ వచ్చేసి విక్రమ్ 3201. లాంచ్ ఇన్ సెమీకాన్ ఇండియా 2025. న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి సెమీకాన్ ఇండియా 2025లో ఈ విక్రమ్ 3201 ఆవిష్కరించారు. గిఫ్టెడ్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నరేంద్ర మోడీ. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు దీన్ని నరేంద్ర మోడీకి బహుకరించారు. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 32 బిట్ ప్రాసెసర్.
అంటే ఇది సింగిల్ ఆపరేషన్లో 32 బిట్స్ వరకు ప్రాసెస్ చేయగలదు. డిజైన్డ్ బై విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. దీన్ని డిజైన్ చేసింది ఎవరంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు డిజైన్ చేశారు. ఈ విక్రమ్ సారాభాయ్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అంటే చండీగఢ్లో ఉన్నటువంటి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. దీని యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ స్పేస్ ఎన్విరాన్మెంట్ని బేర్ చేయగలగడం. అంటే మనకి స్పేస్లో ఉండేటువంటి అత్యంత చల్లదనం కావచ్చు, అత్యంత వేడిదనం కావచ్చు, దేనినైనా సరే తట్టుకునే విధంగా దీన్ని రూపొందించారు. అయితే దీనికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ విక్రమ్ 3201 ప్రాసెసర్కి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎడా అనేటువంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దీన్ని చేశారు. BRJNSSL ఈ ప్రోగ్రామ్ వచ్చేసి బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. దీనికి అర్హులు ఎవరు అంటే రూరల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. రూరల్గా ఉండేటువంటి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఈ ప్రోగ్రామ్ సంబంధించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడం. ఎవరైనా రూరల్ ఉమెన్స్ బిజినెస్ చేయాలి అనుకుంటే, ఎంటర్ప్రెన్యూర్గా చేంజ్ అవ్వాలి అనుకుంటే వారికి తక్కువ వడ్డీతో రుణాలు అందించడం. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే న్యూఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోడీ 2025 సెప్టెంబర్ 2న ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి బీహార్ రాజ్య జీవికా నిధి సహకారి సంఘ్ లిమిటెడ్. దీనికి కావాల్సిన ఫండ్స్ అనేవి బీహార్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రారంభ నిధులు అంటే ప్రోగ్రామ్ ఎప్పుడైతే లాంచ్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 105 కోట్ల వరకు మంజూరు చేసింది ప్రారంభ నిధులుగా. నెక్స్ట్ వన్ కపాస్ కిసాన్ యాప్. కపాస్ కిసాన్ యాప్ అనేది కాటన్ యొక్క ప్రొక్యూర్మెంట్కి సంబంధించినది. ఎంఎస్పి స్కీమ్ అంటే మ్యాక్సిమం ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. ఈ స్కీమ్ కింద పత్తి సేకరణ కాటన్ యొక్క ప్రొక్యూర్మెంట్కి సంబంధించినది. దీన్ని ప్రారంభించిన వారు చేసి కేంద్ర జౌళి శాఖ మంత్రి అయినటువంటి గిరిరాజ్ సింగ్ దీనిని ప్రారంభించారు. వరల్డ్ కోకోనట్ డే. నెక్స్ట్ వన్ ఈ వరల్డ్ కోకోనట్ డేని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున నిర్వహిస్తారు. ఇండియాలో కోకోనట్ గురించి లేదంటే కోకోనట్ రైతుల గురించి కేర్ టేకర్గా ఉండేది కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు. ఇది కేరళలో ఉంది. అయితే 2025లో నిర్వహించినటువంటి వరల్డ్ కోకోనట్ డే సందర్భంగా ఇది కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. దానిలో అత్యంత ముఖ్యమైనది మొక్కల పెంపకానికి సంబంధించి సబ్సిడీ గతంలో 4 రూపాయలుగా ఉండేది ఒక్కొక్క మొక్కకు. ప్రస్తుతానికి దాన్ని వచ్చేసి 45 రూపాయలకు పెంచడం జరిగింది. నెక్స్ట్ తిరిగి నాటడం అనేది మొక్క ఖరాబ్ అవడం లేదంటే పురుగు పట్టడం కానీ ఏ విధమైన కారణాల చేత ఒక మొక్కను తిరిగి నాటాల్సి వస్తుంది. దానికి సంబంధించిన సబ్సిడీని వచ్చేసి గతంలో 40 రూపీస్ ఉండేది, ప్రజెంట్ దాన్ని 350 రూపీస్కి పెంచడం జరిగింది. ఈ వరల్డ్ కోకోనట్ డేను ఇంటర్నేషనల్ కోకోనట్ కమ్యూనిటీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వన్ నారీ 2025. నారీ 2025 అనేది ఉమెన్స్ యొక్క సేఫ్టీకి సంబంధించినటువంటి రిపోర్ట్. ఈ నారీ అనగా ఫుల్ ఫామ్ నేషనల్ యాన్యువల్ రూరల్ ఇండెక్స్. అంటే ప్రతి సంవత్సరం నేషనల్ వైడ్గా రూరల్ ఇండెక్స్ ఉమెన్ సేఫ్టీ గురించి ఒక నివేదికను రూపొందిస్తారు. దీన్నే నారీ రిపోర్ట్ అంటారు. అయితే 2025 నారీ రిపోర్ట్ను NCW చైర్పర్సన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ యొక్క చైర్పర్సన్ అనేటువంటి విజయ్ కిషోర్ రహతాకర్ గారు దీన్ని రిలీజ్ చేశారు. ఈ యొక్క సర్వే కోసం మొత్తం శాంపుల్గా 31 సిటీస్ నుంచి 31 సిటీస్ నుంచి 12,770 ఉమెన్స్ మీద సర్వే చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో నాగాలాండ్ యొక్క క్యాపిటల్ కోహిమా, సెకండ్ వన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, థర్డ్ ప్లేస్లో ఒడిశా నుంచి భువనేశ్వర్, ఫోర్త్ ప్లేస్లో ఐజ్వాల్, ఫిఫ్త్ ప్లేస్లో గ్యాంగ్టక్ ఉన్నాయి. అయితే ఈ నారీ 2025 రిపోర్ట్లో ఇండియా యొక్క స్కోర్ వచ్చేసి 60%గా ఉన్నది.